విశ్వవిఖ్యాత నట సార్వభౌములు, ఆంధ్రుల అభిమాన అన్న, తెలుగు తేజం డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజుకి అందరం ఒక్కసారి దిక్కులు పెక్కటిల్లేలా ఎన్టీఆర్ 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 అన్నయ్య తెలుగుల ఆత్మాభిమానము ఖండాంతరము చాటి ఘనత గూర్చే కాంగ్రెసు దుర్మార్గ గద్దెను పెకలించి తెలుగుదేశము కీర్తి దిశల చాటే మోహన రూప సమ్మోహిత భాషణ విశ్వ పూజిత వేల్పు వెండి తెరను శ్రీకృష్ణ శ్రీరామ శ్రీకృష్ణరాయల రసరమ్య నటనం పురాజరాజు వెంకటేశ్వర దివ్యాంశ విభవమూర్తి తెలుగుదనమున కాతడే నిలువు రూపు తెలుగుదనమున కాతడే నిలువు రూపు యుగ యుగాలకు ఆతడే మార్గదర్శి నందమూరి తారక రామచంద్రమూర్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చరిత్రలో లేని విధంగా నదుల అనుసంధానాన్ని గావించి ఆంధ్రదేశంలో ఉన్న అడుగు అడుగు నేలని సస్యశ్యామలం చేయించడానికి అపర భగీరథుళ్ళ ప్రయత్నం చేసి విజయం సాధించారు. ఆ పట్టిసీమను గురించి నా మదిలో మెదిలిన ఊహను మీ ముందుంచుతున్నాను. పట్టిసీమను గట్టి పారింపగోదారి సిరులీయ కృష్ణమ్మ కరువు తీరు గోదారి జలములు కృష్ణకు తరలింపు బంగారు పంటకు గంగగాదే నదుల సంతానము గత నాయకుల కళ సాకారమొనరించే చంద్రబాబు తరము కాదని పల్కు తర్కపు వాదుల తరము కాదని పల్కు తర్కపు వాదుల తల తిక్క దిల్చిన దార్శనికుడు తెలుగు తల్లికి వరపుత్రుడిలను చంద్రబాబు నిలుపును రాష్ట్రము ప్రథమ శ్రేణి పట్టు విడువడు సాహసి ప్రజ్ఞశాలి అన్నదాతకు చంద్రన్న ఆత్మసఖుడు ఇటువంటి అభివృద్ధి పనులు గొప్ప గొప్ప పనులు చేస్తుంటే సహించలేక మాట్లాడితే షడ్రసోపేతమైన భోజనం తిన్న తరువాత పళ్ళు కుట్టుకోవడానికి పుల్లనివ్వలేదని విమర్శించినట్టుగా మనకి విమర్శ చేస్తూ ఉన్నాడు ఒక మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనని మనందరం పరిశీలిద్దాం. ఏమని చెప్పగలవా నీవు చెరసాల పాలైన
దుర్మార్గ చర్యల మర్మమేమో. బాబు, మీరు అసలు జైలుకి ఎందుకు వెళ్ళారో చెప్పగలరా? చెప్పగలవా నీవు చెయ్యని దోపిడి అంటగట్టిరటంచు ప్రభువు సాక్షి? చెప్పగలవా నీవు చీకొట్టిపోయడి? మీ దగ్గర నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు ఎందుకు? చెప్పగలవా నీవు చీకొట్టిపోయడి నాయక మనసులా గాయమేదో? నీ పక్కన ఉంటే మనసు నిండా గాయాలు నింపుతావని నిన్ను చీకొట్టి మరీ వెళ్ళిపోతున్నా నీ నాయకుల మనసుల గాయాలను గురించి ఆలోచించమంటున్నాను. చెప్పగలవా నీవు గొప్పలు తండ్రివిగాక? ఎంతసేపు మీ తండ్రి గారు చెప్పిన పనుల గురించే చెప్తావు కానీ నీవు చేసిన పని ఏమిటని అడిగితే ఏమి సమాధానం చెప్తావు? చెప్పగలవా నీవు గొప్పలు తండ్రివిగాక నీవు చేసిన కార్యమొకటి? తలలు నిమరంగా ఓదారుపు గోలగాదు. ఓదార్పు యాత్రలో తలలు నిమరటం కాదు, తలలు నిమరంగా ఓదారుపు గోలగాదు. నిజము నీ తలపొగరును భరించలేము, నిజము నీ తలపొగరును భరించలేము. చంద్రబాబే పాలింపగా శక్తిపరుడు, చంద్రబాబే పాలింపగా శక్తిపరుడు. నీ వేగుమింక అయ్యా, ఆంధ్ర రాష్ట్రంలో కడితే అందరికీ తెలుస్తుందని బెంగళూరులో కట్టావు మహారాజా ప్యాలెస్ని మించిన ప్యాలెస్. కాబట్టి చంద్రబాబే పాలింప శక్తిపరుడు. నీ వేగుమింక నీ పరరాష్ట్ర భవనమునకు ఆ